సో ఫ్రెండ్స్ జావా క్లాసిక్ వెహికల్‌కి కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ లాగానే కూలెంట్ ఆయిల్స్ అయితే ఉంటాయి. ఇవి ఎప్పటికి మార్చుకోవాలి? ఎలా వేసుకోవాలి? అంటే ఏ టు జెడ్ పిన్ టు పిన్ అయితే చెప్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ రేడియేటర్ ఉంది కదా! ఆ రేడియేటర్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నది కిందన కూలెంట్ ఆయిల్ క్యాన్. అంటే అందులో కూడా ఆయిల్ అయితే స్టోరేజే ఉంటుంది. కంటైనర్ అనొచ్చు, క్యాన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ ఎలా వేసుకోవాలి? ఓన్లీ కంటైనర్‌లో వేసుకోవాలా? లేక రేడియేటర్‌లో కూడా వేసుకోవచ్చా? అలానే ఆయిల్ ఎలా బైండ్ చేసుకోవాలి? మొత్తం అంతా చెప్తా. మన ఛానల్ గాని కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో కొడియండి. సో, ఫస్ట్ ఈ రేడియేటర్ సైడ్ ఉన్న హౌసింగ్ అయితే ఓపెన్ చేసేయండి క్యాప్‌ని. ఓపెన్ చేసేసి బండయితే గనక స్టార్టింగ్‌లో వేడిగా ఉంటే దయచేసి ఓపెన్ చేయొద్దు. కూలెంట్ ఆయిల్ చూసారు కదా! లెవెల్ అయితే తక్కువుంది క్యాన్‌లో. సో, క్యాన్‌లంగా పోసుకొని సరిపోదండి ఈ జావాకి. సో, ఖచ్చితంగా బోత్ ఇది, అది రెండిట్లో కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది ఓపెన్ చేసినా గుర్తుంచుకోండి. ఈ బండి అంటే ఇంజిన్ గనక వేడిగా ఉంటే స్టార్ట్ చేస్తే మాత్రం ఉంటే ఓపెన్ చేయొద్దు. ఇంజిన్ కంప్లీట్‌గా చల్లగా అయిపోవాలనమాట. ఎక్కడ చేసిన చల్లగా ఉండాలి ఇంజిన్ పైన. అలాంటప్పుడు మాత్రం ఓపెన్ చేయండి. లేదంటే మీ పనంతే. మొఖానికి కొడుతుంది. వేడిగా ఉన్న కూలెంట్ ఆయిల్. సో, ఇప్పుడు ఏదైతే క్యాప్ ఉంది కదా! జస్ట్ నార్మల్ క్యాప్‌లాగా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసినా ఫ్రీ అయింది కానీ క్యాప్ రావట్లేదు కదా! సో, ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఎంత తిప్పినా సరే మీకు క్యాప్ రాదు. ఎంత సచ్చిగించుకున్నా రాదు. దీన్ని కిందకి ప్రెస్ చేసి, కిందకి తోసి ఇగో ఇలా తోసి తిప్పండి. తిప్పితే మనకి అప్పుడు క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారు కదా! దీని లోపల ఒక రబ్బర్ వాచర్, ఒక స్ప్రింగ్ ఉంటుంది. సో, అందువల్ల మనకి మంచి టెక్నాలజీ ఇది. ఎందుకంటే పొరపాటున ఎవరైనా తిప్పేసారనుకోండి వారికొచ్చేస్తుంది మొఖానికి. సో, అట్లా గాకుండా చూడండి ఇందులో కంప్లీట్‌గా కూలెంట్ ఆయిల్ కాదు కదా! చుక్క కూడా లేదనమాట. సో, ఈ ఆయిల్ ఇందులో కూడా ఆయిల్ ఫుల్‌గా అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఒక చుక్క కాదు కదా! కనీసం ఒక డ్రాప్ కూడా లేదు దీనిలో. కంప్లీట్‌గా డ్రై అయిపోయింది కూలెంట్ ఆయిల్ అనేది. సో, ఇందులో కూలెంట్ ఆయిల్ అయితే ఏసుకోవాలి. మొత్తం ఎంత కూలెంట్ ఆయిల్ పడుతుంది? నియర్లీ నాకు తెలిసి కంప్లీట్‌గా 2 కింద పైన డ్రైన్ అయిపోతే ఒక లీటర్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో, పైన రేడియేటర్‌లో కంప్లీట్‌గా ఫుల్‌గా కూలెంట్ ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మొత్తం పైకి పీకలదాకా కనిపియాలి. ఇక్కడ చూసారు కదా! అక్కడైతే బోల్ట్ అయితే బిగించలేదు. అంటే ఆయిల్ వస్తుందా లేదా చెకింగ్ కోసం అయితే బోల్ట్ బిగియలేదు. డ్రైన్ బోల్ట్ అనమాట. సో, బోల్ట్ బిగించేసి చూసారు కదా! ఆయిల్ అయితే పీకలదాకా కనిపించిందా లేదా? కనిపించింది. సెంటర్ స్టాండ్ అయితే వేసుకోండి. సెంటర్ స్టాండ్ వేసి మీరు కూలింగ్ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ ఓవర్‌ఫిల్ అయితే ఆ పక్కన పైప్‌లో పడి కిందకెళ్ళిపోతుంది. నో ఇష్యూ. సో, ఇప్పుడు ఈ క్యాప్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. క్యాప్ అయితే వేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత కుదిరితే ఒకసారి కింద క్యాన్‌లో కూడా కంటైనర్‌లో కూడా మీరు ఆహ్ కూలింగ్ ఆయిల్ అయితే టాప్ చేసేయండి. సో, ఇక్కడ గాడీలున్నాయి కదా! గాడీలను కరెక్ట్‌గా చూసుకోండి. ఇక్కడ కటింగ్ ఉంటుంది. ఆ కటింగ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టాలి. పెట్టి కిందకి పుష్ చేయండి. కిందకి నొక్కండి. నొక్కి అప్పుడు తిప్పండి. తిప్పితే మనకి ఫుల్ టైట్ అయితే అయిపోతుంది. లాక్ అయితే అవుతుంది బోల్ట్ అనేది. సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రేడియేటర్‌లో కూలెంట్ ఆయిల్ అయితే మనం వేసేసాం. లాక్ అయితే కరెక్ట్‌గా అయింది. ఇప్పుడు కిందన క్యాన్‌లో కూడా ఆ కంటైనర్‌లో కూడా ఆయిల్ ఉందో లేదో చూడండి. కూలెంట్ ఆయిల్ అయితే కొద్దిగా టాప్ అప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫుల్‌గా అయితే లేదు. సో, ఇది కూడా కింద కూడా ఫెన్నెల్ పెట్టేసి ఆయిల్ అయితే టాప్ అప్ చేసేయండి. పైగా కూలెంట్ ఆయిల్ ఎప్పటికి మార్చుకోవాలి. నేనైతే ప్రిఫర్ చేసేది ఒక 5,000 కిలోమీటర్లకి లేదా 10,000 కిలోమీటర్లకైతే మార్చుకోవాలి. మీన్‌వైల్ ఏంటంటే అక్కడ మాక్సిమం కనిపిస్తుంది కదా! మాక్సిమం వరకు ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఎవరో లాస్ట్ టైమ్ పెయింట్ కొట్టేసారు. తింగర్ కొడుకు. పెయింట్ అయితే కొట్టకండి. మనకు తెలియదు ఎంతుందో ఆయిల్ ఏంటన్నది. సో, ఆయిల్ అయితే వేసేసి ఫుల్‌గా టాప్ అప్ అయితే చేసేయండి. అండ్ కూలెంట్ ఆయిల్ మీరు ఏది వాడతారు? నేను ప్రతిది కూడా వాల్వోలోనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇవి బైక్స్ కాదు పెద్ద పెద్ద వెహికల్స్‌కి. పెద్ద పెద్ద వెహికల్స్ కానీ కూలెంట్ ఆయిల్ ఏ వెహికల్‌కైనా ఒకటే అది ఇదేం లేదు. కొంతమంది కూలెంట్ ఆయిల్‌లో వాటర్ అయితే మిక్స్ చేస్తారు. కానీ వాటర్ అయితే మిక్స్ చేయనక్కర్లేదండి. అంటే పెద్ద వెహికల్స్‌కి అయితే మిక్స్ చేస్తారు. కానీ బైక్స్‌కి అట్లా కాదు. అవసరం లేదు. ఈ వెహికల్‌కి అయితే అవసరం లేదు. వాటర్ మిక్స్ చేయనక్కర్లేదు. మినరల్ వాటర్ వేస్తారు క్లీనింగ్‌కి గట్రా ఏం అక్కర్లేదు. కూలింగ్ ఆయిల్ మాక్సిమం కూడా ఇన్నర్ సర్ఫేస్ అంతా కూడా క్లీన్‌గానే ఉంటుంది. లేకపోతే క్లీనింగ్ చేయండి తప్పేం లేదు. లేకపోతే ఖచ్చితంగా క్లీన్ చేయండి. సో, కింద కంటైనర్‌లో కూడా ఆయిల్ అయితే టాప్ అప్ అయితే ఫుల్ చేసేసాం. పేకల దాకా వేసినా ఇబ్బంది లేదు. ఒక డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ పైప్స్ ఉంటాయి దీనికి కూడా. డ్రైన్ పైప్స్ ద్వారా పోతుంది. సో, మొత్తం అంతా వేసేసాం. కరెక్ట్‌గా చూసారు కదా! పేకల దాకా అయితే వచ్చేసింది. నో ఇష్యూ. కింద క్యాప్ కూడా కంటైనర్ కూడా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి జాగ్రత్తగా క్యాప్ అయితే వేసేయండి. సో, ఫ్రెండ్స్ జావా క్లాసిక్ వెహికల్‌కి ఈ రకంగా కూలెంట్ ఆయిల్ అయితే టాప్ అప్ చేసుకోవాలి. సో, మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అంటే టైమ్ ఇంజిన్ సెటప్ గాని, క్లచ్ సెటప్ గాని, సిమ్ సెటప్స్ గాని, బోర్ అండ్ పిస్టన్ సెటప్ గాని మొత్తం అంతా కూడా ఫుల్ వీడియో చేశా. ఆ ఫుల్ వీడియో మన ఛానల్ ప్లే లిస్ట్‌ని చెక్ చేసేయండి. అట్లనే చూసారు కదా! రేడియేటర్ కూడా మనకి బండైతే స్టార్ట్ చేశాను. వైబ్రేషన్‌కి వస్తుంది. ఆయిల్ లెవెల్ అయితే తగ్గింది. సో, ఇప్పుడు మళ్ళా నేను ఆయిల్ అయితే టాప్ అప్ చేస్తున్నా. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి జావాకి సంబంధించినవి. మన ఛానెల్ గాని కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.